సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాబబిలిటీలో 2Aలో 2 క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు చెప్పేసినాను. అవి ఏవేవి అంటే అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అయిపోయింది, అదేవిధంగా బేయిస్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అయిపోయింది. కానీ బేయిస్ థియరమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంత ఈజీగా అర్థం అవ్వదు కాబట్టి ఒకసారి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో బేయిస్ థియరమ్ అనగానే ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ రాసిన తర్వాత ప్రూఫ్ చేయాలి. స్టేట్మెంట్లో ఏమేం పాయింట్స్ రాయాల్సి ఉంటుందో ఒకసారి బాగా చూడండి. లెట్ E1, E2, E3 and so on En are n mutually exclusive events and exhaustive events of a random experiment with probability of EI not equal to 0, where I equal to 1, 2, 3 and so on n. అవునా? Let capital A be any event with P of A not equal to 0, then probability of EK given A is equal to P of A into P of A given EK divided by summation I equal to 1 to n probability of EI, probability of A given EI. అవునా? probability of EI dot probability of A given EI where K equal to 1, 2, 3 and so on n. సో ఇది మనకు ఏమవుతుంది అంటే బేయిస్ థియరమ్ యొక్క స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ నేర్చుకుంటేనే మీరు ఏమన్నా రాయగలుగుతారు. ఎందుకంటే స్టేట్మెంట్ ఒకసారి చూడండి. లెట్ E1, E2, E3 అండ్ సో ఆన్ En ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విత్ P of EI నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా 0 అవ్వడం లేదు. where I equal to 1, 2, 3 and so on n, then for any event A of the random experiment with P of A not equal to 0, P of A not equal to 0, P of EK given A is equal to probability of EK into probability of A given EK divided by summation I equal to 1 to n P of EI into P of A given EI for K equal to 1, 2, 3 and so on n. సో ఇప్పుడు ఇది నేను మీకు ఇక్కడ రాశాను, అదే మీరు అబ్జర్వ్ చేయాలి, అంతే, వేరే విషయం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ అంతా స్టేట్మెంట్ అంతా రాసేసినాము. సో స్టేట్మెంట్ అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ మనము ఇప్పుడు ప్రూఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. సరే, ఇక్కడ చిన్న మిస్టేక్, P of A కాదండి ఇక్కడ, సారీ, ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ P of A given EK. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ EK given A వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, A given EK వస్తుంది, రివర్స్ అయిపోతుంది. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకోండి. లెట్ E1, E2, E3 అండ్ సో ఆన్ En ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏమి అంటే ఈ రెండింటికి మధ్య కామన్ ఏమీ ఉండదు, ఈ రెండింటికి మధ్య కామన్ ఏమీ ఉండదు. అంటే ఏ 2 ఈవెంట్స్ తీసుకున్నా అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఈవెంట్స్ ఎన్ని ఉన్న ఈవెంట్స్ n ఈవెంట్స్ లో ఎనీ 2 ఈవెంట్స్ తీసుకుంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ మనకి ఏమొస్తుందంటే 5 వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే E1 ఇంటర్సెక్షన్ E5 ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. E1 ఇంటర్సెక్షన్ E2 ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. E1 ఇంటర్సెక్షన్ E3 ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. అదేవిధంగా E2 ఇంటర్సెక్షన్ E3 ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. E2 ఇంటర్సెక్షన్ E5 ఎంత ఉంటుంది, 5. అంటే ఏ 2 ఈవెంట్స్ తీసుకున్నా వాటి ఇంటర్సెక్షన్ ఏముంటుందంటే 5 నల్ సెట్ ఉంటుంది.
సో అటువంటి ఈవెంట్స్ ఏమంటామంటే మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. సో ఈ పాయింట్ అయితే మీకు ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని వీటిని ఎందుకు అంటున్నారంటే వీటి మధ్య కామన్ ఏమీ ఉండదు. ఈ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని ఎందుకు అంటున్నారు సార్ అంటే వీటి యూనియన్ ఏమొస్తుందంటే శాంపుల్ స్పేస్. అంటే E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ En ఏమొస్తుందంటే విల్ గెట్ ద శాంపుల్ స్పేస్. ఎందుకంటే వీటి యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ అన్ని ఈవెంట్స్ ఏమవుతాయంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అదేవిధంగా ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే ఏ ఎక్స్పెరిమెంట్ లో అయితే మనకు ముందుగానే తెలుసు, అవుట్కమ్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ని టాస్ చేస్తున్నాను, అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి, హెడ్ టెయిల్. కానీ ఖచ్చితంగా నేను చెప్పలేను హెడ్ వస్తుందా టెయిల్ వస్తుందా అని. అటువంటి ఎక్స్పెరిమెంట్ ని మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. సో దీని మీనింగ్ కూడా మనకు తెలుసు. విత్ P of ei నాట్ ఈక్వల్ టు 0 అంటే వీటిలో ఏ యొక్క ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా నాట్ ఈక్వల్ టు 0. అంటే ఒక్కొక్కటి రాసే బదులు అన్ని కలిపి ఇలా రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ P of e1 నాట్ ఈక్వల్ టు 0, పక్కనే P of e2 నాట్ ఈక్వల్ టు 0, P of e3 నాట్ ఈక్వల్ టు 0. ఇలా రాసే బదులు P of ei నాట్ ఈక్వల్ టు 0 వేర్ i ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. i వాల్యూ మారుతూ ఉంటుంది, అలా రాశాను. ఇన్ని ఈవెంట్స్ కాకుండా ఇంకో ఈవెంట్ తీసుకుంటాను. అది ఏమంటే లెట్ ఏ బి ఎనీ ఈవెంట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ విత్ P of a నాట్ ఈక్వల్ టు 0 దెన్ P of ek గివెన్ a. అంటే ఇది ఫార్ములా బేయిస్ థియరం కి. సో ఇది ప్రూవ్ చేయగల. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాను, వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏమి అంటే దిస్ ఈజ్ ఆల్ యువర్ శాంపుల్ స్పేస్. సో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ ఈవెంట్ E1, ఇదేమవుతుందంటే సెకండ్ ఈవెంట్ E2, ఇది థర్డ్ ఈవెంట్ E3. అలాగే లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటా పోతే లాస్ట్ లో ఏం ఈవెంట్ ఉంటుందంటే En. సో ఫస్ట్ ది E1, సెకండ్ ది E2, థర్డ్ ది E3 అండ్ సో ఆన్. లాస్ట్ లో ఏమో ఈవెంట్ ఉంటుందంటే En. అన్ని ఈవెంట్స్ లో కామన్ గా ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను, అది దాని పేరు ఏమి అంటే ఏ. దాని పేరు ఏమి ఏ. ఇప్పుడు మీరు గమనిస్తే మొత్తం శాంపుల్ స్పేస్ అంతా ఏముంది, మనకు ఏ ఉంది. శాంపుల్ స్పేస్ అంతా మనకి ఏముంది, ఏ ఉంది. అంటే ఏకి శాంపుల్ స్పేస్ కి కామన్ గా ఏముంటుందంటే ఏనే ఉంటుంది. సరేనా? అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది డయాగ్రామ్ వేస్తే మంచిది, ప్రూఫ్ లో మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రూఫ్ లో ఏమి అంటే లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్, లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్. అవునా? నెక్స్ట్ పైన రాసేయండి. పైన మీకు స్క్రీన్ పైన ఏమైతే కనిపిస్తుందో ఆ లైన్ అంతా నీట్ గా అట్లే రాసేయండి. ఏమని లెట్ E1, E2, E3 అండ్ సో ఆన్ En ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అదంతా ఆ లైన్ అంతా ఇంతవరకు రాసేయండి. సో ఏమీ లేదు, జస్ట్ కాపీ పేస్ట్ అంతే. లెట్ E1, E2, అండ్ సో ఆన్ En ఆర్ n అంటే ఎన్ని ఉన్నాయి అని, ఎన్ ఉన్నాయి కదా ఈవెంట్స్, ఆర్ ఎన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అవునా? సో ఇంతవరకు అయితే ఎవరికి డౌట్ ఉండదు. నెక్స్ట్ ఏమి అంటే నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. సరే, దానికంటే ముందు కొంచెము మీకు ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను. ఏమి అవి అంటే MEE అంటే చూడండి, MEE అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, EE అంటే ఏమి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సరే, ఇదైతే మీకు తెలుసు. నెక్స్ట్ థర్డ్ లైన్ లో ఏం రాయాలి అంటే క్లియర్లీ EI ఇంటర్సెక్షన్ EJ is equal to 5 for I not equal to J. ఎందుకు సార్ ఇది రాశారంటే బికాస్ ద ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సిన్స్ ద ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1 అనుకోండి, జే వాల్యూ 2 3 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, 4 5 ఏది పెట్టుకున్నా మీరు ఏమొస్తుంది, ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది, వాటి ఇంటర్సెక్షన్ 5 వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే సిన్స్ ద ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్.
ఆల్సో ఇంకో విషయం కూడా చెప్పాడు, ఏమని అంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మీ శాంపుల్ స్పేస్ వస్తుంది అన్ని ఈవెంట్స్ యొక్క యూనియన్, అంటే E1 యూనియన్, E2 యూనియన్, E3 యూనియన్ అండ్ సో ఆన్, లాస్ట్ లో యూనియన్ పెట్టి En, అన్ని ఈవెంట్స్ యొక్క యూనియన్ ఏమొస్తుందంటే విల్ గెట్ ద శాంపుల్ స్పేస్. అంటే శాంపుల్ స్పేస్ ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, యూనియన్ I ఈక్వల్ టు 1 to n EI గా రాసుకోవచ్చు. అంటే I వాల్యూ మారుస్తూ యూనియన్ పెట్టుకుంటా పోతే మనకి ఏమొచ్చేస్తుంది, శాంపుల్ స్పేస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు బాగా గుర్తు పెట్టుకోండి. నా ఏం రాస్తానంటే ఏని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ ఎస్, ఎందుకంటే ఏకి శాంపుల్ స్పేస్ కి కామన్ గా ఏముంటుంది, ఏనే. మీరు ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఈవెంట్ ఏ అనేది మొత్తం శాంపుల్ స్పేస్ అంతా ఉంది, ఇదే కదండి ఏ మొత్తం శాంపుల్ స్పేస్ అంతా ఉంది. ఏకి శాంపుల్ స్పేస్ కి కామన్ గా ఏముంటుంది, ఏనే ఉంటుంది కాబట్టి ఏని ఏ ఇంటర్సెక్షన్ ఎస్ గా రాసిన, ఎస్ యొక్క వాల్యూ ఇది రాస్తాను, ఎస్ అంటే అది రాస్తాను. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ వాల్యూ ఎంత అంటే యూనియన్ I ఈక్వల్ టు 1 to n EI. ఈ యూనియన్ సింబల్ బయటికి రాసుకుంటాను, ఏ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ EI. ఇప్పుడు ప్రాబబిలిటీ అప్లై చేస్తాను, P of A ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ఇక్కడ P తీసుకుంటానో ప్రాబబిలిటీ అప్లై చేస్తానో యూనియన్ ఏమవుతుందంటే సమ్మేషన్ గా మారుతుంది, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n P ఆఫ్ A ఇంటర్సెక్షన్ EI గా రాసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ లో బాగా అబ్జర్వ్ చేయండి, P ఆఫ్ A ఏమవుతుంది అంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n అలాగే రాసుకుంటాను, ప్రాబబిలిటీ ఆఫ్ EI ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A గివెన్ EI గా రాసుకోవచ్చు. ఇది ఎలా రాశారు సార్ మీరు అంటే యూజింగ్ మల్టిప్లికేషన్ థీరం. ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ థీరం ఐడియా ఉండదు, ఎందుకంటే మీకు చెప్పలేదు కాబట్టి మీకు ఐడియా ఉండదు. మల్టిప్లికేషన్ థీరం ఏం చెప్తుంది అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ని ఎలా రాసుకోవచ్చు అంటే P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B గివెన్ A, B బై A అనిగా చదవద్దండి, B గివెన్ A. ఇంకో ఫార్ములా ఏముందంటే మల్టిప్లికేషన్ థీరంలో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A గివెన్ B. సో ఈ రెండు ఫార్ములాస్ లో మనం ఏది యూజ్ చేసినాము, రెండవది యూజ్ చేసినాము, అంటే ఇది యూజ్ చేసినాము. B అంటే ఏమి EI, A అంటే ఏమి A అంటే ఏనే, కాబట్టి అలా రాసేసాను. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇది సైడ్ లో అలాగే రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే మనకు కావాల్సింది దీని వాల్యూ కావాలి, P ఆఫ్ EK గివెన్ A, దీని వాల్యూ మనకు కావాలి. కాబట్టి ఎలా రాస్తామో బాగా అబ్జర్వ్ చేయండి. నా కన్సిడర్ లేకపోతే నౌ ప్రాబబిలిటీ ఆఫ్ EK గివెన్ A, ప్రాబబిలిటీ ఆఫ్ EK గివెన్ A. దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే అకార్డింగ్ టు కండిషనల్ ప్రాబబిలిటీ అని డెఫినేషన్ ఉంది. అది ఏం చెప్తుందంటే P ఆఫ్ A గివెన్ B ని ఎలా రాసుకోవచ్చు అంటే బాగా చూడండి, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P ఆఫ్ B గా రాసుకోవచ్చు. ఇంకో ఫార్ములా ఉంది, P ఆఫ్ B గివెన్ A, ప్రాబబిలిటీ ఆఫ్ B గివెన్ A. దీనికి ఏం ఫార్ములా అంటే చాలా మంది B ఇంటర్సెక్షన్ A అంటారు, ఎట్లయినా ఒకటే, A ఇంటర్సెక్షన్ B డివైడ్ బై కింద ఇక్కడ ఏముంది A ఉంది కాబట్టి P ఆఫ్ B రాదు, P ఆఫ్ A వస్తుంది, P ఆఫ్ A. సో మరి దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ EK గా రాసుకోవచ్చు, A లేకపోతే EK ఇంటర్సెక్షన్ A గా రాసుకోవచ్చు, మీ ఇష్టం. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ EK గా రాసి మరి కింద ఎంత రాయాలి సార్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థీరం ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ B ని ఎలా రాయొచ్చు, P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B గివెన్ A లేదా P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A గివెన్ B గా రాసుకోవచ్చు. అవునా కాదా? సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే
పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ని ఎలా రాసుకోవచ్చు అంటే బాగా అబ్జర్వ్ చేయండి. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? పి ఆఫ్ బి అంటే ఏమి? పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈకే గా రాసుకోవచ్చు. రాసిన తర్వాత డివైడెడ్ బై పి ఆఫ్ ఏ వాల్యూ పైన ఉంది, మీకు ఇది ఉంది, అక్కడ తెచ్చి అక్కడ రాసేయడం అంతే. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈఐ పక్కన కే వాల్యూ ఎంత రాయాలి అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ n. ఇదంతా దీని వాల్యూ అంటే పి ఆఫ్ ఈకే గివెన్ ఏ వాల్యూ. సో ఇది మీకు ఏమవుతుందంటే బేయిస్ థీరం యొక్క ప్రూఫ్ అవుతుంది. మీరు 1-2 సార్లు వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. పక్కనే పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకొని వింటే ఇంకా మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనము 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దేని మీద అంటే బేయిస్ థీరం మీద. ఓకే, థ్యాంక్ యూ.